ఈ వ్యక్తి 200 కిలోల రాయిని వీపుపై మోస్తూ పుషప్స్ చేసేవాడు. అతని భుజాలు పక్షిరెక్కల్లా విచ్చుకునేవి. అంత ప్రతిభ ఉన్నప్పటికీ గురువు అతనికి ఇనుప బూట్లు వేయించి కొండ కింద నుండి చెక్క బకెట్లతో నీళ్లు నింపి వేల మెట్లు ఎక్కి పైన ఉన్న పెద్ద డ్రమ్ నింపమని చెప్పారు. ఇనుప బూట్లతో నడవడం చాలా కష్టంగా ఉండేది. ఒకసారి అతను మెట్లపై పడిపోయాడు కూడా. తన సీనియర్ శిష్యులు ఎంతో సులభంగా నీళ్లు తీసుకెళ్లడం చూసి మనసులో బాధ ఉన్నా మౌనంగా తన పని చేసుకుపోయాడు. మధ్యాహ్నానికి అతని స్నేహితుల బకెట్లు నిండిపోయాయి. కాని అతను సగం బకెట్ కూడా నింపలేకపోయాడు. సీనియర్లు అతన్ని ఎగతాళి చేస్తుంటే గురువేమో అతను చాలా బద్ధకస్తుడని నిందించి డ్రమ్ నింపకపోతే షావోలిన్ టెంపుల్ నుండి వెళ్లగొడతానని బెదిరించారు. అతను వెంటనే మోకాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉండి కుంఫూ నేర్చుకోవాలని అతనికి కోరిక. అతను పదే పదే నీళ్లు తెస్తూనే ఉన్నాడు. డ్రమ్ నిండేసరికి అతని భుజాల చర్మం ఒరుసుకుపోయింది. కాళ్లు అడుగు తీసి అడుగు వేయలేనంత భారంగా మారిపోయాయి. అతను విశ్రాంతి తీసుకుందామనుకునే లోపే గురువొచ్చి కట్టెలు కొట్టమని ఆజ్ఞాపించారు. అతను షావోలిన్ టెంపుల్కు వచ్చి 2 ఏళ్లు గడిచినా ఒక్క మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ కూడా నేర్చుకోలేదు. కట్టెలపై తన కోపాన్ని చూపిస్తుండగా ఒక తాగుబోతు సాధువు అక్కడికి వచ్చి అతని ముఖంలోని బాధను కనిపెట్టాడు. నీళ్లు నింపడం, కట్టెలు కొట్టడం అనేవి చేతులు, కాళ్లను దృఢపరిచే షావోలిన్ ప్రాథమిక శిక్షణ అని ఆ సాధువు వివరించాడు. అది విన్న అతను వెంటనే అంతా అర్థం చేసుకుని ఆ సాధువు కాళ్లపై పడి తనను శిష్యుడిగా చేర్చుకోమని కోరాడు. ఆ తాగుబోతు సాధువు తనకు మార్షల్ ఆర్ట్స్ తెలియదని చెప్పినప్పటికీ అతనిలోని శక్తి అద్భుతంగా ఉంది. ఆ వ్యక్తి అతని టెక్నిక్ చూసి ఇంప్రెస్ అయి మరుసటి రోజు అతని స్టైల్ని కాపీ చేయడానికి ప్రయత్నించాడు. కాని అది తప్పు అని చెప్పి ఆ సాధువు మెట్ల దగ్గర సరైన పద్ధతిని చేసి చూపించాడు. అతను మళ్లీ ప్రయత్నించి పడిపోయాడు. అప్పుడే 2 సాధువులు కొండ వెనుకవైపు వెళ్లడం చూసి రహస్యంగా వారిని అనుసరించాడు. అక్కడ ఒక గుహలో ఉన్న ముసలి వ్యక్తికి వాళ్లు తెచ్చిన ఆహారాన్ని అతను నిరాకరించడం చూశాడు. వాళ్లు వెళ్లిపోయాక ఆ ముసలి వ్యక్తి ఆహారం కోసం ప్రయత్నిస్తుంటే ఈ వ్యక్తి అతనికి సహాయం చేశాడు. మరుసటి రోజు మద్యం తీసుకురమ్మని ఆ ముసలి వ్యక్తి కోరాడు. మరుసటి రోజు అతను మద్యం తీసుకురాగా ఆ ముసలి వ్యక్తి తాను లయన్స్ రోడ్ టెక్నిక్ నేర్చుకుంటున్నానని, దాని ద్వారా బంధనాల నుండి విముక్తి పొందుతానని చెప్పాడు. నీకు కుంఫూ వచ్చా అని అడగ్గా 2 ఏళ్లుగా కేవలం నీళ్లు నింపుతూ కట్టెలు కొడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. షావోలిన్లో మొదటి 5 ఏళ్లు కుంఫూ నేర్చుకోవడం నిషిద్ధమని, కాని రోజు మద్యం తెస్తే తనే నేర్పిస్తానని ఆ ముసలి వ్యక్తి మాట ఇచ్చాడు. దాంతో అతను ఎంతో సంతోషించి తన కొత్త గురువుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.